దేవుని కొరకు శ్రమపడు, ప్రయాసపడు, కన్నీళ్లు కార్చు, రోదించు. నెహెమ్యా రొమ్ము కొట్టుకొని ఏడ్చాడంట. హల్లెలూయా. యెరూషలేం ప్రాకారాలు కూలిపోతున్నాయి ప్రభువా, యెరూషలేం కట్టబడాలి ప్రభువా, ఇదిగో ప్రాకారాలు కట్టబడాలి ప్రభువా, ఇదిగో పట్టణం కట్టబడాలి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేశాడు, శ్రమపడ్డాడు, ప్రార్థన చేశాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు? నీ ఆత్మీయతను కట్టుకోవడానికి ఎంత శ్రమపడి దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? హల్లెలూయా. 1 గంట ప్రార్థన చేయడానికి మన హృదయమే ఆరాటపడట్లేదు. 1 అర్ధ గంట వాక్యం చదవడానికి మన హృదయం ఆరాటపడట్లేదు. 5 నిమిషాలు ఒక వ్యక్తికి నీ సాక్ష్యాన్ని పంచుకొని దేవుని సువార్తను ప్రకటించి ఒక వ్యక్తిని మందిరానికి నడిపించడానికి శ్రమ పడట్లేదు. 10 సంవత్సరాలు అవుతున్నా, 20 సంవత్సరాలు అవుతుంది, ఒక్క వ్యక్తిని కూడా ఇంతవరకు మందిరానికి నడిపించలేదు.